ఫలించటం అనేది చాలా గొప్ప విషయం. చాలామందికి అది తెలియదు. ఎలా ఫలించాలో, ఏ విధంగా ఫలించాలో తెలియదు. ఫలించటం అనేది చాలామంది వేరేగా ఆలోచిస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవునిగా మనం ఫలించటం అంటే ఏమిటి, దేవుని సన్నిధిలో ఫలించటం అంటే ఏమిటి అన్నది మనం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మన జీవితాలను ఒకసారి మనం పరీక్షించుకుందాం. మన జీవితాల్ని మనం పరీక్షించుకుని దేవుని సన్నిధిలో మన బ్రతుకులు ఎలా ఉన్నాయో, మన జీవితాలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయో, ఏ విధంగా మనము దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నామో, ఏ విధంగా తృప్తి పొందుతున్నామో ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఫలించడము అనేది, అభివృద్ధిని పొందడం అనేది ఈ రోజున ఎలా మారిపోయిందంటే, దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత పరిస్థితులన్నీ బాగుపడడం, దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత ఇల్లు లేదు, సొంత ఇల్లు రావడం, దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత మరి తినడానికి లేని మాకు దేవుడు ఉన్నతమైన స్థితి ఇచ్చి 2 పూట్ల తినడానికి, ఎదుటివారికి పెట్టడానికి దేవుడు మాకు సహాయం చేసి ఉన్నతంగా లేవనెత్తడం, అలాగే రోగములతో ఉన్న మమ్మలను బాగు చేయడం. అసలు ఒకప్పుడు హీనమైన స్థితి ఇప్పుడు సమృద్ధి కలిగిన స్థితి. అందరూ మమ్మల్ని వేలన చేసేవారు, అవమానపరిచేవారు, ఇప్పుడు అందరూ మమ్మల్ని గౌరవిస్తున్నారు. ఇది మనం పొందుకున్నాం. ఓకే, పొందుకున్నాం లేదా? దేవుని సన్నిధికి వచ్చి ఈ సాక్ష్యాలన్నీ మనం చెప్తున్నాం. ఓకే, కానీ భక్తిలో అభివృద్ధి ఏంటి? లోకంలో అభివృద్ధి పొందాం దేవుని సన్నిధిలో, మరి మనము సన్నిధికి వస్తున్నాం, వెళ్తున్నాం, వాటి బట్టిగా సరిపెట్టుకుందామా? పౌలు గారు అంటారు, ఈ జీవితకాలం మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము అంటాడు పౌలు గారు. 1 కొరింథీ 15:19లో మనము మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటామట. ఈ జీవితకాలం మట్టికే దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నన్ను బాగు చేశాడు, దేవుడు నాకు సహాయం చేశాడు, దేవుడు నాకు ఈ విషయంలో లేవనెత్తాడు, నేను పడిపోయినప్పుడు లేవనెత్తాడు, హీనమైన స్థితిలో నుంచి గౌరవమైన స్థితికి తీసుకొచ్చాడు, ఉన్నతమైన అభిషేకాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఈ విధంగా మనము లోక సంబంధమైన వాటిని బట్టి పొంగిపోతూ, లోక సంబంధమైన వాటిని బట్టి సంతోషిస్తూ, లోక సంబంధమైన వాటిని బట్టే మనము దేవుని సన్నిధికి వచ్చి స్తుతిస్తూ ఉంటే, మరి అసలైనది నువ్వు పోగొట్టేసుకుంటున్నావు కదా. చెప్పాలి, అసలైన ఆశీర్వాదం, అసలైన దీవెన నువ్వు పోగొట్టుకుంటున్నావా లేదు? ఇప్పుడు ఏంటి అసలైన దీవెన, అసలైన ఆశీర్వాదం? ఇది అసలైన ఆశీర్వాదం కాదంటారా? ఇది అసలైన దీవెన కాదంటారా? అంటే వీటి కోసమే యాకోబు పరుగులు పెట్టాడు. ఇస్సాకు దగ్గర ఆశీర్వాదాన్ని దొంగిలించుకుని మారువేషం వేసుకుని తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వెళ్ళి, అంటే మారువేషం అంటే అన్నలాగా వేసుకుని, పాపం ఇస్సాకు గారికి కళ్ళు కనబడట్లేదు, వృద్ధుడైపోయాడు, కను దృష్టి మందమైపోయింది. అయినప్పటికీ డౌట్ వచ్చిందండి ఇస్సాకు గారికి. డౌట్ వచ్చి ఏం చేశాడంటే తడిమి చూడడం మొదలుపెట్టాడు. నువ్వు ఏసావు యాకోబు అని చెప్పి తడిమి చూస్తున్నాడు. తడిమి చూస్తుంటే యాషావులాగా కనబడుతున్నాడు, మాటేమో యాకోబులాగా వినబడుతుంది. తడిమి చూస్తేనేమో యాసావు, స్వరం చూస్తేనేమో యాకోబు. ఈరోజు మనము కూడా, మన బ్రతుకులు కూడా అలాగే ఉన్నాయి. ఆశీర్వాదాల కొరకు దేవుని సన్నిధికి వచ్చి వేషం వేసుకుంటున్నాం. క్రైస్తవులుగా, భక్తిపరులుగా వేషం వేసుకుంటాం. దేవుడికి ఏం కనుదృష్టి మందం కాదండి. ఇస్సాకుకి కనుదృష్టి మందమేమో కానీ దేవుడు సమస్తమును తేటగా చూస్తున్నాడు, అందరినీ చూస్తున్న దేవుడు. కాబట్టి ఇప్పుడు మనమే మోసగిస్తున్నామని మోసపోతున్నాం. ఇది గుర్తుంచుకోవాలి. మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడడు. నువ్వు ఏమి విత్తుచున్నావో ఆ పంటే కోస్తావని గలతీ పత్రికలో 6వ అధ్యాయంలో రాయబడి ఉంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కాబట్టి నేను చెప్పే విషయం జాగ్రత్తగా వినండి. మనము భక్తిపరులుగా వేషం వేసుకుని వస్తే దేవుని సన్నిధిలో దేవుని ఆశీర్వాదాలు, ఎవరినైనా ఆశీర్వదిస్తాడు దేవుడు. భక్తుల్ని ఆశీర్వదిస్తాడు, భక్తిహీనులను కూడా ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదించకుండా ఏమీ ఉండడు. ఆయన సన్నిధికి వస్తే ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మరి యాకోబు
భక్తిహీనుడే కాదు అప్పుడు, మరి ఆశీర్వదించలేదా? భక్తిలో ఏ అభివృద్ధి లేదు యాకోబుకి. లూజు ప్రాంతంలో దేవుడు దర్శిస్తే అబ్బే ఈ దర్శనం నాకు ఇప్పుడు అప్పుడే అవసరం లేదు అని చెప్పేసి ఆ దర్శనాన్ని పక్కన పెట్టేసి లోక సంబంధమైన జీవితం కోసం పరుగులు పెట్టినవాడు యాకోబు. మరి అలాంటి యాకోబు ఒక రోజున తన భక్తి జీవితాన్ని పరీక్షించుకుని ఎబ్బేకు రేవు దగ్గర రాత్రంతా దేవునితో పెనుగులాడడం మొదలుపెట్టాడు. రాత్రంతా పెనుగులాడుతూ దేవుని సన్నిధిలో, ప్రభువా నన్ను ఆశీర్వదించవా, నన్ను దీవించవా అని అడుగుతున్నాడు. ఆశీర్వదించేసాను కదరా, దీవించేసాను కదా, భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి, ఇంకేమిటి, ఇంకా ఆశీర్వదించడం ఏంటి? అది కాదు ప్రభు ఆశీర్వాదం అంటే. మరి భక్తిలో నేను దిగజారిపోయాను, విశ్వాసంలో దిగజారిపోయాను, నువ్వు పిలిచినప్పుడు నేను వినలేకపోయాను, నీ పిలుపుని పెడచెవిని పెట్టాను, ఇప్పుడు మరణము నన్ను తరుముకుంటూ వస్తుంది. ఆశీర్వాదం అంటే మరణము నుండి జీవములోనికి దాటి వెళ్ళుట, అది కావాలి నాకు. ఇప్పుడు ఆశీర్వాదం అంటే ఈ లోకంలో అన్నీ పొందుకుని చచ్చిపోవడం కాదు. మరణాన్ని తప్పించుకోలేని ఆశీర్వాదాలు ఎందుకు? మరణాన్ని తప్పించుకోలేని దీవెనలు ఎందుకు? మరణాన్ని తప్పించుకోలేని సుఖభోగాలు ఎందుకు? అవునా కాదా? మాట్లాడరే. అందుకే యేసుప్రభు ఒక చక్కటి మాట అన్నారు, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణము పోగొట్టుకున్నట్టు వలన ఏమిటి ప్రయోజనము అన్నాడు ఆయన. ఒక మనుషుడు లోకమంతా సంపాదించేసుకున్నాడండి, లోకమంతా వాడిదే. అవునే కదా? ది గ్రేట్ అలెగ్జాండర్ సంపాదించుకున్నాడా లేదా? మొత్తం లోకమంతా సంపాదించేసుకున్నాడు. దోమ చంపేసిందండి. ఎవరు చంపేశారు? దోమకుడి చచ్చిపోయాడు. రాజ్యాలను, దేశాలను జయించినవాడు అలెగ్జాండర్. గొప్ప చక్రవర్తి, ఒక నియంత చెప్పుకోవాలంటే ఒక నియంత. చక్రవర్తి కన్నా నియంత అని చెప్పుకోవచ్చు. ప్రపంచాన్ని పరిపాలించాడు. గ్రేటే కాదా? ఎలా చచ్చిపోయాడు? దోమలు ప్రమాదకరం అండి. గోతులు నీళ్లు ఉంచకండి ఇంట్లో కాడ, మెరకేసుకోండి. దోమ చంపేస్తుంది మనిషిని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవునా కదా? నీళ్లు నిలవించకూడదు చుట్టుపక్కల ప్రాంతాల్లో. దోమ చాలా ప్రమాదకరమైనది. కాబట్టి దోమ కుట్టి చచ్చిపోయాడు అలెగ్జాండర్, ప్రపంచాన్ని జయించి. అదేదో సామెత ఉంటుంది, సముద్రాలు, సప్త సముద్రాలు ఏది మురుక్కుంట్లో పడి చచ్చిపోయాడని, ఏదలేక. అలాగా ప్రపంచాలు జయించి ఏమైపోయాడు? అది చివరికి వచ్చేసరికి అతన్ని అంతిమ యాత్ర ఎలా చేయమని కోరాడో తెలుసా? 2 చేతులు బాక్సులో బయటికి పెట్టి, వైద్యుగులే అంటే రాజవైద్యుగులే నా బాక్సుని, నా శవాన్ని మొయ్యాలన్నాడు. నేను సంపాదించిన రత్నరాశులన్నీ కూడా, వజ్రాలు విలువైనవన్నీ, బంగారం కూడా వెనకాల నా శవం మీద జిమ్ముకుంటూ రమ్మన్నాడు. ఎందుకు ఇవన్నీ అంటే, ఒకటి, ప్రపంచాన్ని జయించిన నేను ఖాళీ చేతులతో వెళ్తున్నానని చేతులు బయట కట్టించుకున్నాడు బాక్సులో. చేతులు ఖాళీ చేతులతో వెళ్తున్నాను, ఏం పట్టుకెళ్తలేదని. 2, బంగారం వెండి ఎందుకు జిమ్మాలి, ఆ వజ్రాలు ఎందుకు జిమ్మాలి నీ శవం మీద అంటే, ఇవేమీ నాకు కూడా రావు, ఇవి శాశ్వతం కాదు అని అందరికీ తెలియాలన్నాడు. మరి వైద్యులే ఎందుకు మొయ్యాలి నీ శవపేటికను అంటే, ఇంతమంది మంచి వైద్యులు, ఇంత జ్ఞానులు ఉన్నప్పటికీ, ఎంతో గొప్ప చదివిన డాక్టర్లు ఉన్నప్పటికీ ప్రాణాన్ని కాపాడలేరు అని ప్రజలకు తెలియాలి అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకని వైద్యులు మొయ్యాలి నా శవపేటిక అన్నాడు. డాక్టర్లు ప్రాణాన్ని కాపాడగలదురా? వైద్యుని చేసి అంటారు, దేవుని దయండి మాది అంతా మేము చేసాం అంటారు వాళ్ళు. మాది మేము చేసాము అంతా దేవుని దయ. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణము పోగొట్టుకున్నట్టు వలన ఏమి ప్రయోజనం? సంపాదించుకున్నాడు చివరికి బేకరేవి దగ్గరికి వచ్చి, మరణం నుండి తప్పించవా అని అడుగుతున్నాడు. ఆ ఆశీర్వాదం నాకు ఇవ్వవా అని అడుగుతున్నాడు. వచ్చేస్తున్నాడు నాన్న కత్తి పట్టుకుని 400 మందిని తీసుకుని నన్ను చంపడానికి వస్తున్నాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటున్నాడు. అభివృద్ధి కేవలం ఈ లోకంలో ఉండడం మాత్రమే కాదు, భక్తిలో, విశ్వాసంలో కూడా అభివృద్ధి ఉండాలి.
అపోస్తులు యేసుప్రభు దగ్గరికి వచ్చి మా విశ్వాసాన్ని వృద్ధిపరచవా అని అడిగారు. మా విశ్వాసాన్ని వృద్ధిపరచవా అని అడిగారు. అప్పుడు అపోస్తులతో ప్రభు అన్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, దానికి అంతటికి అదే అభివృద్ధి అయిపోద్ది. దాని అంతటిని అదే అభివృద్ధి అయిపోద్ది విశ్వాసం. ఆవగింజంత విశ్వాసం ఉంచు, అది పెరుగుతుంది, రోజు రోజుకి తగ్గదు. నీ దగ్గర ఉన్న డబ్బు ఇచ్చి కొలిది తరుగుతుందేమో, అర్థమవుతుందా? నీ దగ్గరున్న వెండి బంగారం ఇంకేదైనా ఇచ్చి కొలిది తరుగుతుందేమో, కానీ విశ్వాసము, దేవుని జ్ఞానము పంచే కొలిది పెరుగుతుంది. అర్థమవుతుందా? విశ్వాసము అలాగే జ్ఞానము పెంచే కొలిది పెరుగుతుంది. అది నువ్వు పంచాలి. విశ్వాసం అనేది ఎప్పుడు కూడా రోజు వాడబడుతూ ఉండాలి. అది లేకపోతే విశ్వాసం అభివృద్ధి చెందదు. నీవు ఆవగింజంత విశ్వాసముతో ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుందని చెప్పాడు ఆయన. ఆ విశ్వాసం ఎలాంటిదో తెలుసా? హృదయంలో ఏమాత్రం కూడా అపనమ్మకం అనేది నీకు రాకూడదు, ఏమాత్రం కూడా భయం అనేది నీకు ఉండకూడదు. ఖచ్చితంగా దృఢమైన విశ్వాసంతో, చెక్కు చెదరని విశ్వాసంతో దేవుడు చేస్తాడు అంతే, దేవుడు చేశాడు అంతే. ఈరోజు ఖచ్చితంగా దేవుడు అద్భుతంగా నడిపిస్తాడు. ఆ విశ్వాసం నీ హృదయంలో అసలు గూడు కట్టుకుని ఉండిపోవాలి. రెండోది ఏంటంటే చెక్కు చెదరకూడదు. మార్కు 9 ప్రకారం ఏమంటాడు తెలుసా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటాడు. యోహాను 11 ప్రకారం ఏమంటాడు తెలుసా? నమ్మిన ఎడల నీవు దేవుని మహిమను చూసేద్దాం అంటాడు. నువ్వు నమ్ము, సరిపోతుంది. సందేహించకుండా నమ్ము, అపనమ్మకం రాకుండా చూసుకో. అసలు నీ జీవితంలో చాలా అభివృద్ధి చూస్తాం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అయితే విశ్వాసంలో అభివృద్ధి ఉండాలి. ఎందులో ఉండాలి? రోజు రోజుకి విశ్వాసము సన్నగిల్లుతుందా, పెరుగుతుందా? ఇది నువ్వు పరీక్షించుకోవాల్సిన విషయం. నా విశ్వాసంలో నేను బలహీనుడు అయిపోతున్నానా? విశ్వాసంలో అభివృద్ధి పొందుతున్నానా? నా విశ్వాసము దిగజారిపోతుందా, అంతకంతకి పెంపొందించబడుతుందా? అసలు నేను విశ్వాసంలో అభివృద్ధి పొందుతున్నానా లేదా? నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు విశ్వాసంలో అభివృద్ధి పొందాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అభివృద్ధి, ఫలించుట గుర్తుంచుకోవాలి. ఈ లోక సంబంధమైన జీవితంలోనే ఫలించడం కాదు, ఈ లోక సంబంధమైన జీవితంలోనే అభివృద్ధిని పొందడం కాదు. అది మరణము తప్పించలేనిది. ఎంతున్నా మరణము తప్పించలేనిది. అవునే కదా? మరణం తప్పిస్తుందండి అది. ఈ లోక సంబంధమైన అభివృద్ధి, ఎంతమంది ధనవంతులు చనిపోలేదు? ఎంతమంది ధనవంతులు అనుభవించకుండానే చనిపోయిన వారు బోడు మంది ఉన్నారు. తినడానికి రుణము లేని వారు బోడు మంది ఉన్నారు. అవునే కదా? ఇంకా దేవుని కృపను బట్టి మనం 2 పూటలు అంత తింటున్నాం, తిన్నది అరుపుకోగలుగుతున్నాం, మళ్ళీ తెల్లారి ఆవురమంటే తింటున్నాం, చక్కగా నిద్రపోతున్నాం. ఇది దేవుని వరమే. ఇది మహావరం, దేవుని వరము. తినడము, నిద్రపోవడము, ఇది గొప్ప వరం. ఇది లేకపోతే కొంతమంది చూడండి, తింటే పడదు, పడుకుంటే నిద్ర అట్టదు. పడుతుందా? కొంతమందికి తింటే పడదు, ఏది తిందామన్నా ఏరుకుని తింటాడు. మొన్న ఒక దుక్కుకి విందుకు వెళ్ళాం. నాకు కూడా ఇంకో సహోదరుడు వచ్చాడు. వాళ్ళు నాన్ వెజ్ వండారు. పచ్చిరొయ్యలు, మామిడికాయ ఒకటి, ఏమండి 2 చికెన్ కూర ఒకటి వండారు. వీడు పచ్చిరొయ్యలు తింటే ఆవేశం వీడికి. పాపం వేరే కూర వండలేదు, వాళ్ళు బిర్యానీ చేశారు. వీడికి పచ్చిరొయ్యలు తింటే ఆవేశం. మాంసం తింటేనేమో పడదు, మసాలా. ఏం చేస్తాడు పాపం? సారు కాశారు. పచ్చిరొయ్యలు కూర వేశారు, చికెన్ వద్దన్నాడు. పచ్చిరొయ్యలు అన్నీ పక్కనెట్టేసాడు, ఊడుపు కలుపుకుని తిన్నాడు. ఏంటయ్యా పచ్చిరొయ్యలు పక్కనెట్టేసావు, అయ్యే కదా ఇల్లు అయినాయి అంటే, పడదండి, ఆవేశం వచ్చేస్తుంది, సాయంత్రం పడుకుంటే నిద్ర అట్టదు. ఏంటి పరిస్థితి? తింటాక రుణం ఉందా? నేను మొత్తం లంగెట్టేస్తాను, నేను అందులో డౌట్ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది దేవుని కృప ఉండాల, మంచి ఆరోగ్యం ఉండాల,
తినడానికి నిద్రపోవడానికి కూడా. అది దేవుని వరమే. ఓకే, అది పక్కన పెట్టండి. అయితే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదము, అభివృద్ధి దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత వచ్చింది అనుకుంటే పొరపాటు పడుతున్నాం. చాలా ప్రమాదంలో ఉన్నాం మనం. ప్రమాదకరమైన స్థితే. ఎందుకు ఈ పొరపాట్లు పడుతున్నామంటే మనము వింటున్నాము కానీ విన్నదాన్ని లోపల నాటనివ్వట్లేదు. అది అక్కడ ప్రమాదం జరుగుతుంది. గమనించండి. ఆదాము అవ్వలు విన్నారు ఆ పండు తింటే చచ్చిపోతారని విన్నారు, కానీ ఇక్కడ నాటనివ్వలేదు. అక్కడ ప్రమాదం జరిగింది. ఆకాను విన్నాడు, ఆ ఎరుకో పట్టణంలోనికి వెళ్ళినప్పుడు శపితమైనది అక్కడదంతా కాల్చివేయండి తెచ్చుకోవద్దని విన్నాడు, కానీ ఇక్కడ నాటనివ్వలేదు. అందుకని సేనారు వస్త్రాలు, బంగారపు కమ్మె, వెండి తెచ్చి టెంట్ హౌస్ కింద కప్పెట్టుకున్నాడు, గుడారం కింద కప్పెట్టుకున్నాడు. విన్నాడా లేదా? దేవుడు చెప్పింది యెహోషువ ద్వారా ప్రకటన చేశాడు కదా. యెహోషువ నాయకత్వంలోనే ఇతడు ఉన్నాడు కదా. ఆకానుకు చెప్పింది ఒకటి, విన్నది ఒకటి, చేసింది ఒకటి. ఈరోజు మనం ఆశీర్వదించబడట్లేదంటే కారణం, మనం దీవించబడట్లేదంటే కారణం, పరలోక సంబంధమైన అభివృద్ధి మనం చూడట్లేదంటే, ఆత్మీయమైన అభివృద్ధి మనం చూడట్లేదంటే కారణం ఏంటో తెలుసా? వింటున్నాము కానీ విన్న దాని ప్రకారంగా చేయలేకపోతున్నాం. 1-2 రోజులు చేస్తున్నామేమో, 3 రోజులు చేస్తున్నామేమో, తర్వాత అందులో పడిపోతున్నాం. చచ్చిపోతారా పండు తింటే అన్నాడు. విన్నారా లేదా? ఆదామవ్వలకి కదా ఆ మాట చెప్తా. చెట్లు చేమలకి, గుట్టలకి, రాళ్ళకి, రప్పలకి, కొండలకి, కోణలకి చెప్పాడా? ఎవరికి చెప్పాడు? అవ్వ ఆదాములకి చెప్పాడు ఆ మాట. అవ్వ ఆదాములకి చెప్పినప్పుడు వాళ్ళు విన్నారు, కానీ విన్న దాని ప్రకారంగా నిలబడలేకపోయారు. అక్కడ జరిగింది ప్రమాదం. 2, ఆకాను విషయంలో కూడా విన్నాడు, శపితమైనది తెచ్చుకోవద్దు అని విన్నాడు. విన్న దాని ప్రకారంగా అతడు జరిగించలేకపోయాడు. అక్కడొచ్చింది ప్రమాదం. కుటుంబం అంతా చచ్చిపోయారు కదా, రాళ్లతో కొట్టబడ్డారు కదా, వాళ్ళ శవాల మీద రాళ్ళు గుట్టలు పేర్చేశారు కదా. ఎంత ప్రమాదకరమైన పరిస్థితి అండి అది. ఓకే, ఆ తర్వాత నయమాను తెచ్చిన బంగారము, వెండి, వస్త్రాలు, ఇవన్నీ కూడా, డబ్బు కూడా గెహాజీ ఎదురుగుండగానే అన్నాడు, యెహోవా జీవము తోడు నాకు వద్దు అన్నాడు ఎలీషా. విన్నాడా లేదా? అది తీసుకోకూడదని తెలుసా లేదా? విన్నాడు కానీ చేయలేకపోయాడు. అందుకని గెహాజీ తనకు, తన కుటుంబ వారికి, తరతరాల వారికి ఒక భయంకరమైన కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. ఎందుకు మనము ఇలాగా ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి, ఇహలోక సంబంధమైన బ్రతుకులో దిగజారిపోవడానికి కారణం ఏంటంటే, 1, వింటున్నాం కానీ నాటనివ్వట్లేదు. ఇక్కడ విన్నదాని ప్రకారంగా చేయడానికి మనల్ని మనము పురుగొల్పుకోవట్లేదు. విన్నదాని ప్రకారంగా జీవించడానికి మనల్ని మనము వాక్యానికి, దేవునికి అప్పజెప్పుకోవట్లేదు. విన్నదాని ప్రకారంగా నడవడానికి విశ్వాసానికి పదును పెట్టి పెంపొందించట్లేదు. అందుకనే ప్రమాదకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకొకసారి చెప్పాలి. అందుకని నేను ఈరోజు చెప్తున్నాను, అభివృద్ధి అనగా, ఫలించుట అనగా కేవలం ఈ లోకంలోనే కాదు, భక్తిలో అభివృద్ధి పొందాలి, విశ్వాసంలో. ఎందులో అభివృద్ధి పొందాలో చెప్తాను. త్వరగా 2 మాటలు చెప్పేసి నేను ముగించేస్తాను. ఇంకా ఎక్కువ చెప్పేమి మిమ్మల్ని విసిగించను, కానీ చల్లగా ఉంది కాబట్టి ఇంటికి వెళ్ళి చక్కగా భోజనం చేసి బొబ్బుని తిరిగండి. దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా దేవుని మాటలు వినండి. 2 మాటలు విన్నా ఫలించవచ్చు. అవునా? లూదియా పెద్ద వాక్యం వినలేదు. లూదియా ఊదా రంగు పొడి అమ్ముకుంటూ వస్తూ ఉండగా చిన్న సబ్జెక్టు పౌలు గారు చెప్తున్న మాటలు అక్కడ చెట్టు కింద కూర్చొని విన్నది, అంతే హృదయం తెరబడిపోయింది. అలాగే మనం 4 మాటలు ఉన్నా దేవుని మాటలు విశ్వాసంలో అభివృద్ధి పొందుతాం. ఓకే, రైట్. చెప్పండి, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందాలి. నేను పొందానే లేదని పరీక్షించుకో. మొట్టమొదటి 1, విశ్వాసంలో అభివృద్ధి పొందాలి. విశ్వాసంలో అభివృద్ధి పొందాలి, ఫలించాలి. 2, ప్రార్థించుటలో ఫలించాలి. అంటే మనం ప్రార్థన చేస్తే ఎలా మారాలో తెలుసా? ప్రార్థనా పరులుగా మారాలి. మనం ప్రార్థన చేస్తే 2 నిమిషాలు చేసి గంట చేసిన ఫీలింగ్ మనలోనికి రాకూడదు. గంట చేసిన ఇంకా 2 నిమిషాలే అయిందేమో అన్న ఫీలింగ్ రావాలంటే ప్రార్థనా పరుల యొక్క లక్షణం ఎలా ఉంటుందో చెప్తాను.
ప్రార్థనలో అభివృద్ధి పొందాలి. ఎలా పొందాలి ప్రార్థనలో అభివృద్ధి? ప్రార్థనలో ఫలించడం అంటే ఏమిటి అంటే, నువ్వు మోకాలు వేసి ప్రార్థన చేస్తే అది ఖచ్చితంగా సాధించుకోవాలి. దేని నిమిత్తం మోకాలు వేసావో, దేని నిమిత్తం నువ్వు ప్రార్థిస్తున్నావో అది సాధించుకోగలిగిన స్థితి నీకు ఉండాలి. ప్రార్థన అందరూ చేస్తారు, కానీ ప్రార్థనా పరులే సాధించుకుంటారు ఏదైనా సరే. నువ్వు ప్రార్థన చేసేవాడిగా ఉంటావా? ప్రార్థనా పరుడిగా ఉండి సాధించుకోగలుగుతావా? చెప్పు. ప్రార్థన చేసుకునేవాడిగా చేసేవాడిగా ఉంటే మాత్రము లాభం లేదండి. నేను ప్రార్థన ముమ్మారి చేస్తానండి. ఎందుకు? ప్రార్థన చేసేవాడిగా ఉన్నావు తప్ప ప్రార్థనా పరుడిగా లేవు. ప్రార్థనా పరుడిగా ఉండాలి, ప్రార్థన చేసేవాడిగా కాదు. నేను ప్రార్థన 3 సార్లు చేస్తాను, 4 సార్లు చేస్తాను, ఇవి కాదు చెప్పవలసింది. ప్రార్థన చేస్తే నువ్వేదైతే అడుగుతున్నావో అది సాధించుకుని తెచ్చుకోవాలి. దేవుడి దగ్గర నుంచి అది సాధించుకుని తెచ్చుకోవాలి, ఖచ్చితంగా తెచ్చుకోవాలి. అంటే దాని ప్రార్థనా పరుల లక్షణం. మోకాలు వేస్తే ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, విసిగించాలి ఆయన్ని విసిగించాలి. అర్థమవుతుందా? ప్రార్థన చేయడానికి నువ్వు విసిగిపోకూడదు, నీ ప్రార్థన ఉండడానికి ఆయన విసిగిపోవాలా. అందుకని లోకాసువార్త 18వ అధ్యాయంలో మంచి ఉపమానం చెప్పాడు యేసుప్రభు. ఏమని చెప్పాడు తెలుసా? దేవుణ్ణి లక్ష్య పెట్టకయు, దేవునికి భయపడకయు, మనుషుని లక్ష్య పెట్టక ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉన్నాడట. చూడండి, న్యాయాధిపతి అంట, అన్యాయస్తుడట. ఇక్కడ చూడండి ఈ మాట ఎంత విడ్డూరంగా ఉందో. అన్యాయస్తుడైన న్యాయాధిపతి అంటే లంచకోరి, లంచం తినేసేవాడు అన్నమాట. ఎవరు లంచమిస్తే వాడి తరపునే మాట్లాడతాడు. ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఒక ఎదవరాలు వెళ్ళి రోజు విసిగిస్తుంది. ఆమె ఏమీ ఇచ్చుకోలేదు, పేద ఎదవరాలు కదా, అందుకని ఆమె మొర ఎంటలేదు. వీడి గెంటేస్తున్నాడు, వస్తుంది గెంటేస్తున్నాడు, వస్తుంది గెంటేస్తున్నాడు, వస్తుంది గెంటేస్తున్నాడు. కానీ ఆమె మాత్రం చిగ్గు లేకుండా రోజు వస్తూనే ఉంది, విసుగుపోలేదంట. అందుకనే అక్కడ పైన అంటాడు, విసుగక నిత్యము ప్రార్థించవలనని ఆయన ఉపమానం చెప్పాను. అవునా? అంటే విసుగుపోకుండా ప్రార్థించడానికి ఉపమానం చెప్పాడు ఆయన. వస్తుంది గెంటేస్తున్నాడు, వస్తుంది గెంటేస్తున్నాడు, వస్తుంది గెంటేస్తున్నాడు. అయినా సరే రోజు వచ్చేసరికి మా నోడికి మనసు మారి, ఈమె రోజు వచ్చి నన్ను ఎందుకు బలవంతం చేస్తుంది, సరే ఈరోజు ఏంటో తేల్చేద్దాం ఉండని చెప్పేసి కేకేసాడు. అసలు ఏంటమ్మా నీ సమస్య ఏంటంటే, నాకును నా ప్రతివాదికిని న్యాయం తీర్చవా అని అడుగుతుంది. తీర్చేద్దాం, తీసుకురా అని అంటున్నాడు. అని తీసుకురా, తీర్చేద్దాం, న్యాయం తీర్చాడట. ఒక ఎదవరాలు బాధపడలేక ఒక అన్యాయస్తుడని న్యాయాధిపతి కదిలించబడితే, కనికర సంపన్నుడు, న్యాయమూర్తి, చెప్పాలి సత్యదేవుడు, నిజదేవుడు, ప్రార్థన ఆలకించేవాడు నీ ప్రార్థన ఎందుకు త్రోసేస్తాడు? నీకెందుకు న్యాయం చేయడు? అంటే విసుకక్క ప్రార్థన చేస్తూ ప్రార్థన పరులుగా ఉండి సాధించుకోవాలి. నీ బిడ్డ ఏదైనా అడిగితే ఒకరోజు చేయంటావు, రెండో రోజున చేయంటావు, మూడో రోజున చేయంటావు, అదలపోరా రోజు తినేస్తూనే ఉంటావు, 4వ రోజున రే బాబోయ్ పట్టుకెళ్ళరా కొనుక్కోరా, సాధించేస్తాడు అలాగో లాగుని అంటమా లేదా? అదే స్థితి దేవుని దగ్గర నీకు రావాలి. సాధిస్తాడండి వీడు అని దేవుడు చెప్పుకోవాలి నీ గురించి. ప్రార్థన చేస్తే చేసాము అయిపోయింది అన్నట్లుగా కాదు, ప్రార్థనలో అభివృద్ధి ఉండాలా, ప్రార్థనలో ఫలించాలి. మనం ప్రార్థన చేస్తే ఫలించాలి, సాధించుకు రావాలి. మనం అడుగుతున్నది అడుగుడు మీకు ఇయ్యబడును, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును అని ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో. మరి ఎందుకు అడిగినది నువ్వు పొందుకోలేకపోతున్నావు? ప్రార్థన పరులకు ఉండే లక్షణం ఏంటంటే సాధిస్తారు. అందరూ ప్రార్థన చేస్తారు, కానీ ప్రార్థన పరులుగా కొంతమందే ఉంటారు. మాట్లాడరు ఏంటండి? అవునా కదా? ప్రార్థన పరులుగా ఉండాలి మనం, అది ప్రార్థనల అభివృద్ధి. ఓకే, 3 1 విశ్వాసంలో అభివృద్ధి, 2 ప్రార్థనలో అభివృద్ధి. ఓకే, ఫలించడం అంటారు దీన్ని. 3 కృపావరములలో అభివృద్ధి. కృపావరములు అంటే అన్ని వరాలు నీకు ఇవ్వడు, 9 వరాలు, ఏదో ఒక వరమే ఇస్తాడు. అది భాషల వరము, ప్రవశించు వరము, స్వస్థపరచు వరము, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, లేకపోతే ఇంకా విశ్వాసం అనే వరము. ఇలాంటి వరాలు 9 వరాలు ఉన్నాయి. 9 వరాలు అంటే ఇంకా చాలా ఉన్నాయి. పౌలు గారు 9 వరాలు లెక్క చెప్పుకు వచ్చారు. 1 కొరింథీ 12:4 కాడిని చూస్తే మనకి కృపవరాలు అక్కడ కనబడతాయి. అయితే అక్కడ మనం ఆలోచన చేస్తే
ఈ వరాల్లో ఏదో ఒక వరంలో నువ్వు అభివృద్ధిని పొందాలి, ఫలించాలి. ఆ వారంలో ఫలిస్తున్నావా? జాగ్రత్తగా వినాలి, స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. 1 విశ్వాసంలో అభివృద్ధిని పొందాలి, ఫలించాలి. 2 ప్రార్థనలో ఫలించాలి. 3 కృపావరంలో ఏదో ఒక వరంలో నువ్వు ఫలించాలి. అభివృద్ధి ఫలింపు అంటే లోక సంబంధమైన వాటిని బట్టి కాదు, నీ భక్తి జీవితంలో కూడా ఫలింపు అభివృద్ధి చూసుకోవాలి. ఎన్నాళ్ళ నుంచి వస్తున్నామండి, ఒక కృపవరం కూడా లేదు. ఎన్నాళ్ళ నుంచి వస్తున్నామండి, ప్రార్థనలో పట్టుదల లేదు. ఎన్నాళ్ళ నుంచి వస్తున్నామండి, అసలు విశ్వాసం లేకుండా అల్ప విశ్వాసంతో చేసాడులే, చూద్దాంలే, ఆయన చేశాక చెబుదాంలే. ఇదే బ్రతుకు. దేవుడు నిన్ను దీవించును కాక. హల్లెలూయా. ఇంకా మామూలుగా ఉండదు మన మెలకువ. ఇంక గంతులేసేస్తాం అంతే. దేవుని అనేదోడు పరిగెత్తుకొచ్చేస్తాం అంతే కదండి. మరి పెడతానంటే ఆశ, కొడతాడంటే భయం ఉంటుంది కదా. దేవుడు కొట్టేవాడు కాదమ్మా, పెట్టేవాడే. కానీ గద్దిస్తాడమ్మా. నీ ప్రవర్తన బాగోలేనప్పుడు, నీ స్థితి బాగోలేనప్పుడు గద్దిస్తాడు, ఖచ్చితంగా గద్దిస్తాడు. కానీ మరణానికి అప్పగించడు, నాశనానికి అప్పగించడు. నువ్వు బాగుండాలని తండ్రి స్థానంలో ఉండి నిన్ను కుమారుడి స్థానం నుంచి నేను గద్దించి శిక్షిస్తాడు. ఇది గుర్తుంచుకో. ఆయన తండ్రి స్థానం నుండి నిన్ను కుమారుడు కుమార్తె స్థానం నుంచి గద్దిస్తాడు, శిక్షిస్తాడు తప్ప ఒక కుమారుని ఒక తండ్రి చావరాన్ని చంపడగా, ఒక తల్లి ఒక కుమార్తెని చంపదగా, తండ్రి కూడా అంతే, దేవుడు కూడా అంతే. కాబట్టి ఆలోచించు. నీ భక్తి జీవితంలో అభివృద్ధి లేకుండా బ్రతికితే ఎన్నాళ్ళని సహిస్తాడు ఆయన? ఎన్నాళ్ళని సహిస్తాడు? వచ్చి వెళ్ళిపోతున్నాం, పరీక్షించుకోవడం లేదు. మన జీవితంలో ఏమి లోటు ఉందో తెలియదు, మన భక్తిలో ఏమి లోటు ఉందో తెలియట్లేదు. భక్తిని సరి చేసుకుంటే, భక్తిలో లోటులు సరి చేసుకుంటే ఆటోమేటిక్గా లోక సంబంధముగా నీకు ఏ కోదులు ఉన్నా అవి కూడా తీరిపోతాయి తెలుసా. భక్తిని సరి చేసుకుంటే అన్న భక్తిని సరి చేసుకున్న దేవుని సన్నిధికి వెళ్ళి, గర్భఫలం అనే లోటు ఉంది ఆమెకి. ఎప్పుడైతే భక్తిని సరి చేసుకుందో ఆ లోటు తీరిపోయింది ఆమెకి. ముందు సమయలు పుట్టాడు, తర్వాత కుమారులు కూడా పుట్టారు. ముందు సమయలు పుట్టాడు, కుమారుడు పుట్టాడు, తర్వాత మళ్ళీ కుమారులు కూడా పుట్టారు ఆమెకి. భక్తి జీవితంలో సరి చేసుకో. ముందు నీ విశ్వాస జీవితంలో సరి చేసుకో. నీ భక్తి జీవితంలో ఏ లోటు ఉందో చూడు, ఏ వెళుతుందో చూడు. నేను ఇన్నాళ్ళ నుంచి దేవుని సన్నిధికి వస్తున్నాను, ప్రార్థనలో ఫలించలేకపోతున్నాను, విశ్వాసంలో ఫలించలేకపోతున్నాను. వాక్యం 2 కృపావరాల్లో నాకు ఏ వరము కూడా నేను ఇప్పుడు వరకు సంపాదించుకోలేదు. ఆయన దగ్గరికి వచ్చి ఏం సంపాదించుకోలేదు. అవునా కదా? మాట్లాడరే. ఒక ఆమె అంటుంది, ఏమండి 25 సంవత్సరాలు వెళ్ళిందండి, 25 సంవత్సరాలు అయిందండి ఆవిడ వెళ్ళి, ఏమీ సంపాదించుకోలేకపోయిందండి. ఆమె దరిద్రం కాకపోతే ఏంటండి అంటుంది. ఎక్కడికి వెళ్ళి? పిల్లలను వదిలేసి వెళ్ళి, అందరిని వదిలేసి వెళ్ళి, భర్తను వదిలేసి 25 సంవత్సరాల నుంచి చేస్తుందంట అక్కడ. సొంత ఇల్లు లేదంట ఆమెకి. మరి ఆమెని చెప్పండి, ఇప్పుడు ఆమె దౌర్భాగ్యురాలు అంటారా లేదా? ఎంత చేస్తే ఏంటండి అలా అయిపోయింది. ఏమైపోయిందో తెలియదు. పంపేది అయిపోయేది. ఇంటికి వచ్చేటప్పటికి అన్నాడు భర్త. అంతే. ఇంటికి వచ్చేటప్పటికి భర్త ఏం చూపించాడు? ఆవిడేం చేసింది? నీ బతుకు తగలయ్యా, నన్ను నాశనం చేసేస్తున్నారని మళ్ళీ వెళ్ళింది. మళ్ళీ వచ్చాక అన్నాడు. అంతే, మళ్ళీ వెళ్ళింది. అప్పుడైనా జాగ్రత్త పడాలి కదా మహాతల్లి. గుడ్డిగా నమ్మింది భర్తని. ఇటు మొత్తం మీద అన్నాడు. అంతే. చివరికి వచ్చేసరికి ఏమీ సంపాదించుకోలేకపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికో తగులుతున్నాయేమో. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొకసారి చెప్పండి. అలాగే దేవుని సన్నిధికి ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చినా ఒక ఆత్మీయవరం సంపాదించుకోలేకపోతున్నావు, విశ్వాసం సంపాదించుకోలేకపోతున్నావు, ప్రార్థనలో పట్టుదల సంపాదించుకోలేకపోతున్నావు. మరి ఏం ప్రయోజనం దేవుని సన్నిధికి వచ్చి? లోకంలో ఉన్న వాటి కోసమేనా? మనుషులందరికంటే దౌర్భాగ్యులమండి. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకున్న తర్వాత చచ్చిపోక తప్పదండి. అవి కాదు. ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చిన తర్వాత ఏం సంపాదించుకున్నావు? భక్తి జీవితంలో ఒక కృపావరం లేదు నీ జీవితంలో.
భాషలు మాట్లాడలేవు, మా ప్రవచనాలు చెప్పలేవు, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి రోగి దగ్గరికి వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేయలేవు. నీ భక్తి జీవితంలో వాక్యానుసారంగా ఎదుటి వాళ్ళతో మాట్లాడలేవు. కనీసం మాట్లాడేటప్పుడైనా వాక్యానుసారంగా మాట్లాడలేవు. మరి ఏం సంపాదించుకున్నావు? దేవుని దగ్గరికి వచ్చాక అలా పొందుకున్నాను, ఇలా పొందుకున్నాను. ఇవన్నీ శాశ్వతం కాదు. శాశ్వతమైనది భక్తి జీవితంలో సంపాదించుకున్నదే. నీ విశ్వాస జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో సంపాదించుకున్నదే శాశ్వతమైనది. ఏం సంపాదించుకోగలిగావు? ప్రశ్న వేసుకో. నువ్వు కృపావరాల్లో ఏ వరం సంపాదించినా ఆ వరంలో ఆత్మలను సంపాదించే స్థితి ఉంటుంది. భాషలు మాట్లాడినప్పుడు, ఏమండి, ప్రవచనాలు చెప్పినప్పుడు, స్వస్థపరచగలిగినప్పుడు, విశ్వాసం అనే వరం ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆత్మను సంపాదిస్తావు నువ్వు. దేవుని దగ్గర అకౌంట్లో పడుతుంది, నీ అకౌంట్లో డబ్బు పడుతుంది, పరలోకంలో ధనము సమకూర్చబడుతుంది. అర్థమవుతుందా? ఇది లేనప్పుడు, ఈ భక్తిలో ఈ అభివృద్ధి లేనప్పుడు ఎన్నాళ్ళ నుంచి నువ్వు చర్చికి వచ్చినా, ఎన్నాళ్ళ నుంచి దేవుని వాక్యం విన్నా ఏం ప్రయోజనం? ఆదాము అవ్వ విని విడిచిపెట్టినట్లుగా, ఆకాను విని విడిచిపెట్టినట్లుగా, అలాగే గెహజీ విని విడిచిపెట్టినట్లుగా మనం కూడా అంతేగా ఈరోజు విని విడిచిపెడుతున్నాంగా. వాక్యానుసారముగా ఎవరితోటైనా మాట్లాడినప్పుడు వాక్యానుసారమైన మాటలు కనబడుతున్నాయా? కృపావరాల్లో అభివృద్ధి ఉండాలి, సంపాదించుకోవాలి. 4, వాక్యానుసారమైన జ్ఞానం సంపాదించుకోవాలి. ఏం కావాలి? వాక్యంలో ఎదుగుదల అంటారు దాన్ని. వాక్యంలో ఎదుగుతున్నాడండి అంటారు చూసావా? వాక్యంలో చాలా బాగా ఎదుగుతున్నాడండి ఇతను, వాక్యము చాలా బాగా చెప్పగలుగుతాడండి, చాలా మా మాట్లాడతాడండి, ప్రతి విషయంలో మాట్లాడితే వాక్యము, ఏమండి, 100 మాటలు మాట్లాడితే అందులో 90 మాటలు దేవుని వాక్యం గురించి మాట్లాడతాడు. దాన్ని వాక్య జ్ఞానం, వాక్యంలో ఎదగడం. ఏమి తెలుసు నీకు దేవుని వాక్యం గురించి? ఎవరైనా ఏదైనా ప్రశ్న వేస్తే సమాధానం చెప్పగలదువా? సమూయేలు గ్రంథం గురించి కానీ, దావీదు గురించి కానీ, సమూయేలు గురించి కానీ, లేకపోతే ఏలీ గురించి కానీ, ఏలియా గురించి కానీ, ఎలీషా గురించి కానీ, అపోస్తుల గురించి కానీ, వాళ్ళ జీవిత చరిత్ర గురించి కానీ, వారు చేసిన అద్భుతాల గురించి కానీ, వారి యొక్క హతసాక్షులైన స్థితిని గురించి కానీ ఎవరైనా అడిగితే చెప్పగలదువా? వాక్యంలో ఎదగాలి కదా, వాక్యానుసారమైన జ్ఞానం ఉండాలి కదా. ఎందుకు ఉండట్లేదు? భక్తి జీవితాన్ని పరీక్షించుకోవట్లేదు నువ్వు. అభివృద్ధి అభివృద్ధి అంటున్నావు. ఏమిటి నీ అభివృద్ధి? బూడిద. ఏ అభివృద్ధి? నువ్వు సంపాదించుకున్న ధనం వల్ల ఎవరికైనా ఉపకారమా? నువ్వు సంపాదించుకున్న వెండి బంగారం వల్ల ఎవరికైనా ఉపకారమా? చెప్పు. ఒక్కొక్క రోజున అవి నీకే ఉపయోగపడవు ఒక్కొక్కసారి. కానీ ఇప్పుడు నేను చెప్తున్న ఈ భక్తి జీవితంలో అభివృద్ధి పొందితే అందరికీ ఉపకారమే, ఊరందరికీ ఉపకారమే, ప్రజలందరికీ ఉపకారమే. ఎన్నాళ్ళ నుంచి వస్తున్నావు నువ్వు? అసలు ఎందులో ఎదుగుదల ఉందో చెప్పు. పలానా దాంట్లో ఎదిగానండి, పలానా దాంట్లో ఫలించానండి, పలానా దాంట్లో నేను దిట్టండి అని చెప్పగలదు నువ్వు బైబిల్ ప్రకారంగా? వస్తున్నావు. ఏం ప్రయోజనం? బట్టలు, ఇస్త్రీ బట్టలు వేసుకుని వచ్చి కూర్చుని వెళ్ళిపోవడం ఏం ప్రయోజనం లేదు. నలగొట్టబడాలి. దేవునిలో ఎదగాలంటే నలగొట్టబడాలి, నలగొట్టబడే పరిస్థితి ఉండాలి. ఎదగుదల, అదే అభివృద్ధి అంటారు దాన్ని. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యంలో ఎదగాలి. వాక్యంలో ఎందుకు ఎదగాలి సార్ అంటే అపవాదికి బుద్ధి చెప్పడానికి. యేసుప్రభు వచ్చి ఆయన ఉపవాసం ఉంటున్నప్పుడు అపవాది వచ్చి యేసుప్రభు దగ్గరికి యేసుప్రభుని భ్రమ పెట్టాలని చూసిందా లేదా? వాక్యం తెలుసు కాబట్టి యేసుప్రభు వాడి కుయుత్తులకి లొంగలేదు. అలాగే మనము వాక్యం తెలిసిన వారమైతే గమ్ముని ఎవరి కుయుత్తులకి, సాతాను కుయుత్తులకి లొంగం. వాక్యం ప్రకారంగా వాడికి బుద్ధి చెప్తాం. ఇప్పుడు ఎవరైనా వచ్చి నా దగ్గరికి వచ్చి ఈ వాక్యం తప్పుసారి, ఈ వాక్యం తప్పుసారి అని చెప్పమనండి, నేను వాక్యం ద్వారా అతన్ని సరి చేసేస్తాను. మరి అందుకే నా దగ్గరికి మీలాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు. అగో పేతురు గారు ఇలా చెప్పారా, తప్పు, ఇలా చేస్తున్నాడు, అది తప్పు అని మీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే మీకు వాక్య జ్ఞానం లేదు కదా. ఏమోనా మాకు తెలీదు ఆయన చెప్పాడు మేము విన్నాం అంటాం, అప్పుడు ఆడికి దొరికేస్తాం. అందుకే మరి
అలా చెప్తుంటే వింటుంటేనే అలాంటి వాళ్ళు అందరూ తయారైపోయి పుట్టగొడుగులా పుచ్చుకొచ్చేస్తున్నారు అంటారు వాళ్ళు. అందుకే వాక్య జ్ఞానం ఉండాలి శత్రువుని జయించడానికి. వాక్యం తెలియాలి, ప్రతి రిఫరెన్స్ సహా ఇక్కడ ప్రింట్ అయిపోవాలి. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? గోళ్ళ మీద కాదు, గుమ్మాల మీద కాదు, చేతుల మీద కాదు, హృదయం అనే పలక మీద రాసుకోండి అన్నాడు ఆయన. పలక మీద, హృదయం అనే పలక మీద రాసుకోండి అన్నాడు ఆయన. వాక్యజ్ఞానం ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉండాలి. రేపన్న రోజున మిమ్మల్ని కేకేసి పేతురు గారు ఏం వాక్యం చెప్పారు మొన్న అని అడిగారు అనుకో, అది చాలా బాగుంది, మంచి సబ్జెక్ట్ చెప్పారు. ఏం చెప్పారు? ఏదో చెప్పాడు, మర్చిపోయాను. అంతే కదా. ఈయన అడుగుతాను, ఎరా మొన్న ఏం చెప్పాడంటే అంటాడు. ఎరా ఏం చెప్పాడు అంటే, చిన్న ఇంటి వాడిని, నేను ఇంటిస్తే ఆడ చెప్పేది ఏంటి? అలాగా వాక్యం ఏంటంటే ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఏం పోతుందో తెలుసా? జ్ఞాపక శక్తి పోతుంది. మెయిన్ జ్ఞాపక శక్తి. దాని గురించి ప్రార్థించే, జ్ఞాపక శక్తి కావాలి ప్రభు నాకు అని ప్రార్థించు. నాకు అన్ని విషయాల్లో ఏమీ జ్ఞాపకం ఉండవు, కానీ వాక్యం విషయంలో మాత్రం చాలా జ్ఞాపకం. ఎక్కడ ఏ వచనాన్ని తీయాలి దేవుడు ఇచ్చేస్తాడు, సబ్జెక్ట్ అలా ఇస్తాడు. కానీ ఎవరికి ఏది ఇచ్చినా, ఎవరికి ఏమి పెట్టినా, ఏ వస్తువు ఎక్కడ పెట్టినా మళ్ళీ నెతుక్కోవడమే, గుర్తుండదు. ఆవిడంటది మీకు పెట్టిన చోట గుర్తుండదు, మీకు మమ్మల్ని తినేస్తారు మీరు అంటది ఆవిడ. అవును, నాకు గుర్తుండదు, కానీ వాక్య విషయంలో మాత్రం జ్ఞాపక శక్తి ఇచ్చాడు దేవుడు. అందుకు దేవునికి మహిమ కలుగునుగా. చెప్పాలి ఇంకొకసారి, మీకు కుళ్ళు వచ్చేస్తుంది, అందుకే చెప్పట్లేదు, దేవుడిని మహిమపరచట్లేదు. ఇంకొకసారి చెప్పండి అది గట్టిగా. 4 వాక్యములు ఫలించాలి, వాక్య జ్ఞానం ఉండాలి. అవునా? చెప్పాలి. 5 ప్రేమలో ఫలించాలి, ప్రేమించుటలో అభివృద్ధి నొందాలి. అసలు ప్రేమను మించింది లేదు ఇంకొకటి. ప్రేమలో అభివృద్ధి పొందడం ఏంటి సార్ అంటే, నిన్ను ప్రేమించిన వారిని నువ్వు ప్రేమిస్తావు, అది మామూలే, కామన్. అది నిన్ను ద్వేషించే వారిని, నీ శత్రువుని సైతము ప్రేమించగలగాలి. అది అభివృద్ధి పొందడం అంటే ప్రేమలో. నిన్ను ప్రేమించే వారిని ప్రేమిస్తావు, నీకు ఎవరైనా సహాయం చేస్తే నువ్వు వాళ్ళకి సహాయం చేస్తావు కృతజ్ఞతగా, అది వేరే విషయం. మొన్న ఒక ఆమె అంటుంది పిల్లోడితో, రే పక్కింటికి వెళ్ళి, నేను ఊరు వెళ్తున్నాం కాబట్టి పక్కింటి ఆంటీ దగ్గర కూర తెచ్చుకోవడానికి ఏం మొహమాట పడకు, ఆ అంకుల్ లేనప్పుడు ఆంటీకి మనం వేసాం. అంటే ఏంటి? మనం పెట్టాం కాబట్టి మనకు పెట్టాలని ఆశిస్తాం, అవునా? అంటే ఇది ప్రేమ కాదు. మనకు పెట్టిన వాళ్ళని పెట్టడం, మనల్ని ప్రేమించిన వాళ్ళని ప్రేమించడం, ఇది ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ కాదు, మామూలు ప్రేమ. అవునా కదా? నా భార్యని నేను ప్రేమిస్తాను, నా భార్య నన్ను ప్రేమిస్తుంది, ఇది మామూలు, కామన్. కానీ నన్ను ద్వేషించేవారిని, నన్ను దూషించేవారిని, నన్ను శత్రువులుగా చూసేవారిని కూడా నేను ప్రేమించగలగాలి. అది ప్రేమలో పరిపూర్ణత చెందడం, ఆ ప్రేమలో అభివృద్ధి పొందడం. అది మరి ఇది ఉందా? ఇన్నాళ్ళ నుంచి వస్తున్నాం, దేవుని ప్రేమ ఏంటో తెలుసుకున్నామా? చెప్పాలి. దేవుని ప్రేమ ఏంటో తెలుసుకున్నామా? ప్రార్థన పెడితే పక్కింటి వాళ్ళు రారు ఇక్కడికి, వాళ్ళ ఇంటికాడ ప్రార్థన పెడితే ఏమంటే వాళ్ళు మాతో మాట్లాడరండి. ఫోన్లో వాళ్ళు మాట్లాడుతూ మరి మా తోటికోళ్ళతో నేనే చెప్పలేదండి, నేను దాంతో మాట్లాడినండి. వాళ్ళేమో వీళ్ళతో మాట్లాడరు, ఇదేమో ఆటతో మాట్లాడదు. ఇంకా ప్రేమ ఏంటి నా బొంద? అది ప్రేమ? దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను ద్వేషించే వారిని, నిన్ను దూషించే వారిని, నీ మీద పగ పెట్టుకున్న వారిని నువ్వు మాట్లాడాలి, ప్రేమించాలి. అన్నకి తోటికోడలు ఉంది, అన్న భర్తకే పెద్ద ఆవిడ ఉంది, చిన్న ఆవిడ పేరు పెనన్న. అన్న పెనన్న. నేను తోటికోడలు అంటున్నాను, లోకంలో అయితే ఇంకో భాష ఉంటుంది. భర్తకి 2 భార్యలు ఉన్నారనుకోండి, ఒకరికొకరిని ఏమంటారు? అది అంతే కదా. నేను తోటికోడలు అంటున్నాను, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
పెనన్న అన్నాన్ని హింసించేది, గొడ్రాలు 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 అని తిట్టేది. తెల్లారు లెగితే ఇంక హింసే. కానీ అన్న దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత నుంచి పెనన్నను చూసిన వెంటనే అన్న నవ్వుతూ మాట్లాడేది, కలుపుకోలు తనని కలిపేసుకుంటూ మొదలెట్టేది. పెనన్నకు మతిపోయేది, ఇంత ఇలా తిడుతుంటే నన్ను ఇంత నవ్వుతూ మాట్లాడుతుంది, ఇంత ప్రేమ చూపిస్తుంది అని పెనన్న మారిపోయింది ఒక రోజున. అలా మనము ప్రేమలో అభివృద్ధి పొందడం ద్వారా, ప్రేమించడం ద్వారా ఇతరులని, శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోవచ్చు. అందుకని ఏమంటాడో తెలుసా యేసుప్రభు? అద్భుతమైన మాట మాట్లాడాడు, కీడుని ప్రేమతో జయించండి. అంతేకాని కీడుని కీడుతో కాదు. ఎలా జయించాలి? కీడుని ఎప్పుడు కూడా ప్రేమతో జయించాలి. ప్రేమకు అంతం లేదు. ప్రేమ ఎప్పుడు ఓడిపోయిన దాఖతాలు లేవు, ప్రేమ పడిపోయిన దాఖతాలు లేవు. ప్రేమ దేన్నైనా జయిస్తుంది. ఇంకోటి చెప్పనా? ప్రేమ దేన్నైనా సహిస్తుంది. ప్రేమ దేన్నైనా సహిస్తుంది, ఓర్చుకుంటుంది. ప్రేమలో ఉండేది దీర్ఘశాంతం, ప్రేమలో ఉండేది ఓర్పు, ప్రేమలో ఉండేది సహనం, ప్రేమలో ఉండేది కలుపుకోలుతనం. ప్రేమలో లేనిదేంటి? డాంబికంగా మాట్లాడడం. ప్రేమలో లేనిదేంటి? స్వార్థముగా ఆలోచించడం. ప్రేమలో లేనిదేంటి? ఎదుటివారి మీద గమ్ముని నిందలు వెయ్యడం. ప్రేమ అనేక దోషములను కప్పును అని రాయబడి ఉంది. ప్రేమ ఏం చేస్తుంది? ఎదుటివారి దోషములను కప్పుతుంది, వేలు పెట్టి చూపించదు. ఇలాంటి ప్రేమ నీలో ఉంటే ప్రేమలో వృద్ధి పొందేసినట్లే, అభివృద్ధి పొందినట్లే. దేవుని దగ్గరికి వచ్చి ఈ అభివృద్ధి కోరుకోకుండా, ఈ ఫలింపు కోరుకోకుండా మనం ఏ ఫలింపు కోరుకుంటున్నామండి? ఎంత దారుణమైన స్థితిలో ఉన్నామండి, ఒకసారి ఆలోచించండి. దేవుడు క్షమించే దేవుని దగ్గరికి వచ్చి నువ్వు క్షమించలేకపోవడమా? ప్రేమించే దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ప్రేమించలేకపోవడమా? ఇంకా దేవుడి ప్రేమ ఎలా తెలుస్తుంది? ఒక్క వాక్యం చూపిస్తాను, తీస్తారా? పేతురుకు రాసిన మొదటి పత్రిక 2:9 చదవండి. అందరూ తీసారా? చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. అది ఇప్పుడు దేవుని సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధ జనాంగముగా, రాజులైన యాజక సమూహముగా మనం ఉండాలి అంటే, ఒకటి, చీకటిలో నుండి, అది మనం చేసేసాం. అంటే పాపమనే బ్రతుకుల నుండి, లోకమనే బ్రతుకుల నుండి దేవుని సన్నిధికి వచ్చి మనం రక్షణ పొందడం, వెలుగులోనికి రావడం. ఓకే, మన పాపాలు విడిచిపెట్టడం. ఇప్పుడు ఇంకొకటి చేయవలసిన పని ఉంది. ఆయన గుణాతిశయములను ప్రచురించిన ఎడల అన్నాడు. అక్కడ టిక్కి పెట్టుకోండి. ఏమన్నాడు? ఆయన గుణాతిశయమును ప్రచురించిన ఎడల. ప్రచురిస్తే ఏమవుతుందో తెలుసా? రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనాంగముగా, దేవుని సొత్తైన ప్రజలుగా ఉంటారు. మరి ప్రచురించడం అంటే చెప్పనా? ఆయన గుణాలను నీలో లోకానికి చూపించటం. ఆయన గుణం ఏమిటి? ప్రేమ. ఆయన గుణం ఏమిటి? పరిశుద్ధత. ఆయన గుణం ఏమిటి? క్షమించుట. అవి నీలో చూపించగలగాలి. అప్పుడు నువ్వు రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనాంగముగా, దేవుని సొత్తైన ప్రజగా ఉంటావు. ఆయన గుణాలను నువ్వు చూపించకుండా, ప్రచురము చేయకుండా, దేవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పడం కాదు, ప్రభా నువ్వు నీతిమంతుడు అని చెప్పడం కాదు, ప్రభా నువ్వు క్షమించే దేవుడు అని చెప్పడం కాదు, ప్రభా నువ్వు ప్రేమించే దేవుడు అని చెప్పడం కాదు. అవి మనలో ప్రచురం అవ్వాలి, చూపించగలగాలి. ఇతరులకు దేవుని ప్రేమ మన ద్వారా అందాలి, ఇతరులకు దేవుని క్షమ మన ద్వారా అందాలి. క్షమ అంటే క్షమాపణ, మన ద్వారా అందాలి. అది దాన్ని ప్రచురము చేయడం అంటారు. అర్థమైందా? చెప్పాలి. ఈ రొట్టెని తిని పాత్రలోని త్రాగువాడు నా రాకడ వచ్చేంతవరకు నా మరణమును ప్రచురించెదరు అన్నాడు. ప్రచురించడం అంటే ఏమిటి? దాని గురించి మనం ఇతరులకు చెప్పడం, మనలో చూపించడం. అది మరి ఇవేమీ లేనప్పుడు నువ్వు ఎలా అభివృద్ధి పొందాననుకుంటున్నావు? లోకంలో అన్నీ కొనేసుకుంటే అభివృద్ధి పొందేసినట్లేనా? సొంత ఇల్లు వచ్చేస్తే అభివృద్ధి పొందేసినట్లేనా? ఒళ్ళంతా బంగారం వేసేసుకుంటే అభివృద్ధి వచ్చేసినట్టేనా?
బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే అభివృద్ధి వచ్చేసినట్టేనా? చెప్పాలి. 2 సైట్లు కొనేసుకుంటే అభివృద్ధి వచ్చేసినట్టేనా? 2 అంతస్తులు బిల్డింగ్ కట్టుకుంటే అభివృద్ధి వచ్చేసినట్టేనా? అభివృద్ధి ఇక్కడ రావాలి, అక్కడ కాదు. వెలుపట కాదు, లోపట రావాలి అభివృద్ధి. అంటే భక్తిలో రావాలి, భక్తి జీవితంలో అభివృద్ధి కావాలి. ఫలించే కొమ్మగా ఉండాలి మనం ఎప్పుడు. ఫలింపు జీవితం. భక్తిలో అభివృద్ధి లేదు. ఫస్ట్ ఎలా ఉన్నామో ఇప్పుడు అలా ఉన్నాం. ఇంకా దిగజారిపోయామేమో కానీ అభివృద్ధి లేదు. ఫస్ట్లో కన్నప్పుడు ఇంకా దిగజారిపోయామేమో కానీ అభివృద్ధి లేదు. అన్నీ బాగున్నాయి, తింటున్నాం, సుఖంగా ఉన్నాం. ప్రార్థించవలసిన పని ఏంటి? కష్టం వస్తే చేస్తాం ప్రార్థన. అప్పుడు మామూలు ప్రార్థన కాదు, ఉపవాస ప్రార్థన. దొల్లేస్తాం, ఏకంగా మామూలుగా చెయ్యం. దొల్లేసే ఏడ్చేసి దొల్లేసి సాష్టాంగ నమస్కారాలు పెట్టేసి అటు దేవుడికి నిద్ర ఉండదు, ఇటు పాస్టర్ గారికి నిద్ర ఉండదు. అప్పుడు చేస్తాం ప్రార్థన. అదే ప్రార్థన అంటే. అభివృద్ధి పొందాలి, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందాలి. ఎన్నాళ్ళ నుంచి వచ్చావు, ఏం సంపాదించుకోగలిగావు దేవుల్లో నువ్వు? అవన్నీ లోకంలో ఉన్నవన్నీ దేవుడిచ్చినే కాదని, కానీ అవి కాదు. ఆత్మీయంగా నువ్వేం సంపాదించుకోగలిగావు? వాక్యంలో ఎదుగుదల లేదు, కృపవరంలో ఎదుగుదల లేదు, ప్రార్థనలో పట్టుదల లేదు, విశ్వాసంలో ఎదుగుదల లేదు, దేంట్లోనే ఎదుగుదల లేదు. వచ్చేసి కూర్చున్న పాట పాడి వెళ్ళిపోతే సరిపోయిందా? పోనీ పాట పాడు, ఆ పాట ప్రకారంగా నీ జీవితం ఉందా? ఇతరులకు పాడి వినిపిస్తున్నావు, పోనీ ఆ పాట ప్రకారంగా నీ జీవితం దిద్దుకున్నావా? పాట పాడడం కాదు, పాటలో ఉన్న అర్థం కూడా తెలుసుకోవాలి. ఆ ప్రకారంగా కూడా పాటలో కూడా వాక్యం ఉంటుంది. కాబట్టి ఆ పాట ద్వారా నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తున్నావు కదా, మరి నీ జీవితంలో ఏముంది? ఇది కూడా మనము అర్థం చేసుకోవాల్సిన విషయం. పాటలో వాక్యం లేదా? ఉందా లేదా పాటలో వాక్యం? చెప్పాలి బ్రదర్. పాటలు పాడుతుంది మీకు అర్థం అవ్వాలి. పాటలో వాక్యం ఉంటుందా ఉండదా? రాజు, ఏలియా, అమ్మ పాటలు పాడే బిడ్డలు ఉంటుందా ఉండదా? ఉండదా? ఉంటుంది కదా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మరి పాటలో వాక్యం ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు ప్రకటిస్తున్నట్టే కదా పాట పాడుతుంటే. ప్రకటిస్తున్నట్టే లేదా? మరి నీ బ్రతికి ఎలాగుంది? అందుకే అంటారు, నేను అందుకే పాడను అనుకుంటారు కొంతమంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అవునే కదా, నేను అందుకే పాడను అనుకుంటారు కొంతమంది. మంచిది, పాడకు నువ్వు పాడకు. కానీ పాడాలి కదా, దేవుడి దగ్గర వాడబడాలి కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించాలి. దేవునిలో ఎదుగుదల, అభివృద్ధి, జ్ఞానం ఉండాలి. ఇంకా చాలా విషయాలు చెప్పొచ్చు, సమయం మనకి సరిపోదు కాబట్టి నేను ముగించేస్తున్నాను. చెప్పండి. ఆయన వెలుగులోనున్నాడు, మనము వెలుగులోనికి వచ్చాము. ఆయన పిలిచాడు. ఆయన గుణాతిశయములను ప్రచురించు, నీ బ్రతుకులు చూపించు. ఆయన పరిశుద్ధత నీ బ్రతుకులో చూపించు. ఆయన ప్రేమ నీ బ్రతుకులో చూపించు. ఆయన క్షమించే గుణం నీ బ్రతుకులో చూపించు. ఇతరులను క్షమించు, ఇతరులను ప్రేమించు. అది ఆయన గుణగణాలని ప్రచురించటం అంటే నీలో చూపించటమే. అంతేగాని బయట వాళ్ళకి ఎందుకు వెళ్తుంది, బైబిల్ పట్టుకుని వెళ్తాడు, ఏం ఉపకారం, ఇగో ఇలా ఉంటుంది ఇలా బతుకు అని బయట వాళ్ళు దేవుని దూషించకూడదు, అవమానపరచకూడదు. ఆయన గుణాలు చూపించాలా. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించును గాక. అమ్మాయి ఎంతమందికి అర్థమైందా లేదా? ఓకే. దేవుడు ఈ మాటలు బట్టి మిమ్మల్ని అభివృద్ధిలోనికి, ఆత్మీయ జీవితం అనే అభివృద్ధిలోనికి తీసుకొచ్చును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం.